వెల్కమ్ టు ఆల్. బిఏ థర్డ్ ఇయర్లో హిస్టరీ సబ్జెక్ట్లో 2 పేపర్లుగా విభజించడం జరిగింది. ఈ సబ్జెక్టులలో మొదటి పేపర్ అయిన 7th పేపర్ని ఆధునిక ప్రపంచ చరిత్ర అని పిలుస్తారు. రెండవ పేపర్ అయిన 8th పేపర్ దీనిని తెలంగాణ రాష్ట్ర చరిత్ర సంస్కృతి అని పిలవడం జరిగింది. ఈ యొక్క ఆధునిక ప్రపంచ చరిత్ర క్రీస్తు శకము 1945 వరకు, అంటే దాదాపుగా క్రీస్తు శకము 1453 నుంచి మొదలై 1945 వరకు కొనసాగుతుంది. ఆధునిక ఐరోపా దేశాల్లోని చరిత్ర, రాజకీయ, సాంకేతిక, శాస్త్ర, విజ్ఞాన విషయాల గురించి మనకి తెలుసుకోవడం జరుగుతుంది. ఈ ఆధునిక ప్రపంచ చరిత్రలో ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలుగా చెప్పబడుతున్న దేశాలైన ఇంగ్లాండ్, స్పెయిన్, ఫ్రాన్స్, అమెరికా, జర్మనీ, ఇటలీ, ఆ తర్వాత ఆస్ట్రియా, నార్వే, ఫిన్లాండ్, ఆ తర్వాత రష్యా, ఇలాంటి దేశాలను వాటి యొక్క పురోగతి గురించి మనము ఈ పేపర్లో తెలుసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క సబ్జెక్టు దాదాపుగా మధ్య యుగంలో ప్రారంభమై ఆధునిక యుగం వైపుకి ప్రయాణం చేయడం మొదలవుతుంది. ఈ యొక్క ఆధునిక ప్రపంచ చరిత్రలో ఉన్న ఈ సబ్జెక్ట్లో ఉన్న సిలబస్ గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాము. ఈ సబ్జెక్ట్లో దాదాపుగా 20 యూనిట్లు ఇవ్వడం జరిగింది. అందులో 10 యూనిట్లని 5వ సెమిస్టర్గా, ఇంకో తర్వాతి 10 యూనిట్లని 6వ సెమిస్టర్గా పిలవడం జరుగుతుంది. ఈ 5వ సెమిస్టర్లో ఉన్న ఈ 10 యూనిట్లని 5వ సెమిస్టర్ ఎగ్జామ్స్ వరకు సిలబస్గా పరిగణించడం జరుగుతుంది. అందులో మొదటిది సాంస్కృతిక పునర్జీవనం అనే టాపిక్ ఉంటుంది. ఇందులో ఈ సాంస్కృతిక పునర్జీవనం దీనినే రినైజాన్స్ అని కూడా పిలుస్తారు. రెండవది మత సంస్కరణోద్యమము, ఆ తర్వాత మూడవది భూగోళ అన్వేషణలు, నాలుగవది వాణిజ్య విప్లవం, ఐదవది జాతీయ రాజ్యాలు, ఆరవది యూరప్ ఆసియాలలో భూస్వామ్య వ్యవస్థ, ఏడవది మహోజ్వల విప్లవం, ఎనిమిదవది అమెరికా స్వాతంత్ర సమరం, తొమ్మిదవది ఫ్రెంచ్ విప్లవం, 10వది పారిశ్రామిక విప్లవం. ఈ యొక్క 7th పేపర్ అయిన ఆధునిక ప్రపంచ చరిత్ర దాదాపుగా ఐరోపాలోని దేశాలు, ఇప్పుడు గొప్పగా చెప్పబడుతున్న దేశాలన్నీ అంధకార యుగంలో ఉన్నప్పుడు ప్రారంభమవుతుంది. ఇది మన చారిత్రక యుగాన్ని దాదాపుగా 3 యుగాలుగా విభజించడం జరిగింది. ఒకటి ప్రాచీన యుగము, రెండవది మధ్యయుగము, మూడవది ఆధునిక యుగము లేదా నవీన యుగం అని పిలవడం జరుగుతుంది. ఈ ప్రాచీన యుగము క్రీస్తు 5000 సంవత్సరాల నుండి క్రీస్తు శకము 500 సంవత్సరముల వరకు, మధ్యయుగము క్రీస్తు శకం 500 సంవత్సరం నుండి 1500 వరకు, ఆధునిక యుగము క్రీస్తు శకం 1500 నుండి నేటి వరకు అనే 3 విభాగాలుగా మానవ చరిత్రను విభజించడం జరిగింది. ఈ యొక్క చరిత్ర విభజనలో భాగంగా మధ్యయుగ ప్రపంచ చరిత్ర అనేది యూరప్ ప్రాంతంలో దాదాపుగా అంధకార యుగంలో ప్రారంభం కావడం జరిగింది. ఈ కాలంలోనే ఆ ప్రపంచంలో పెను మార్పులు ప్రారంభం కావడం జరిగింది. ఇందులో భాగంగా మొదటగా ఇందులో వివరించబడిన టాపిక్ ఏంటంటే ఈ యొక్క సిలబస్లో సాంస్కృతిక పునరుజ్జీవనం, ఇది మొదటి లెసన్గా చెప్పబడింది. ఈ సాంస్కృతిక పునర్జీవనం గురించి ఈరోజు మనము మొదటి పాఠంగా దాదాపుగా ఇంట్రడక్షన్గా తెలుసుకుందాము. ఈ సాంస్కృతిక పునర్జీవనం అనేది ఫ్రెంచ్ పదమైన రినైజాన్స్ అనే పదాన్ని నుంచి స్వీకరించడం జరిగింది. దీని యొక్క అర్థం ఏంటంటే తిరిగి జన్మించడము లేదా తిరిగి జీవించడము అని అర్థము. సాంస్కృతిక పునరుజ్జీవనం మరి ఏంటి తిరిగి జన్మించినవి, ఏంటి తిరిగి పునర్జీవించినవి అని అంటే ఏంటి అంటే శాస్త్ర, సాహిత్య, సాంస్కృతిక,
కళా రంగాలు మరియు మానవుడి ఆలోచన ధోరణులు అనేవి మళ్ళీ నూతనంగా పునర్జీవించడం జరిగింది. అందుకే దీనిని సాంస్కృతిక పునర్జీవనం అని పిలవడం జరుగుతుంది. ఈ సాంస్కృతిక పునర్జీవనం అనేది క్రీస్తకము 14వ శతాబ్దంలో ప్రారంభమై 15-16 శతాబ్దాలలో అత్యున్నత దశకు చేరింది. ఈ యొక్క సాంస్కృతిక పునర్జీవనము ఇటలీలో ప్రారంభం కావడం జరిగింది. దీనికి ఇటలీ దేశంలోని ఫ్లారెన్స్ అనే నగరము కేంద్రం కావడం జరిగింది. మరి ఈ సాంస్కృతిక పునర్జీవనం అనగానేమి అనంటే, ఈ సాంస్కృతిక పునర్జీవనం అంటే ఐరోపాలోని చాలా వరకు దేశాలు గతంలో చాలా గొప్ప ఉన్నత స్థానంలో ఉండి ఈ మధ్యయుగం వచ్చేటప్పటికి చర్చి అధికారానికి లోబడి మరియు భూస్వామ్య విధానాల వల్ల మరియు చాలా ఇతర కారణాల వల్ల ఇవి అక్కడ ఉన్న ప్రజలు అంధకారంలో ఉండిపోయి మూఢనమ్మకాలతో దురాచారాలతో అవి భ్రష్టు పట్టిపోవడం జరిగింది. ఇలాంటి అంధకారంలో ఉన్న ఆ ఐరోపా ఖండాన్ని దాదాపుగా వెలుగులోకి నడిపించిన ఒక తారక మంత్రంగా ఈ సాంస్కృతిక పునర్జీవనం అనేది మనకు కనబడుతుంది. ఈ సాంస్కృతిక పునర్జీవనం ప్రారంభం కావడానికి చాలా కారణాలు కనిపిస్తూ ఉన్నాయి. సాంస్కృతిక పునర్జీవనం అనేది ఆ అంధకారంలో ఉన్న ఆ ప్రపంచాన్ని ఒక వెలుగులోకి నడిపించినది. ఈ యొక్క సాంస్కృతిక పునర్జీవనం ప్రారంభం కావడానికి దోహదం చేసిన పరిస్థితులు, అందులో మొదటిది కాన్స్టాంటినోపుల్ ఆక్రమణ. ఈ యొక్క కాన్స్టాంటినోపుల్ అనేది ఒక నగరం పేరు. ఇది ఈ యొక్క క్రీస్తు శకము 1453వ సంవత్సరం వరకు ఆ సమయంలో పవిత్ర రోమన్ సామ్రాజ్యం యొక్క రాజధానిగా పిలవడం జరిగింది. ఈ కాన్స్టాంటినోపుల్ నగరం అనేది ఎక్కడ ఉంది అనంటే ప్రస్తుతానికి టర్కీ దేశంలో ఉండడం జరిగింది. ఈ కాన్స్టాంటినోపుల్ నగరము కేంద్రంగా ఉన్న పవిత్ర రోమన్ సామ్రాజ్యం అనేది పశ్చిమ ఐరోపాని కాకుండా తూర్పు ఐరోపాని ఈ యొక్క రాజ్యానికి చక్రవర్తి అయిన 9వ కాన్స్టాంటైన్ పరిపాలించడం జరిగింది. ఈ సందర్భంలో సౌదీ అరేబియాలో జన్మించిన ఈ యొక్క ఇస్లాం మతం ఆ తర్వాత పక్కన ఉన్న అనేక దేశాలకు విస్తరించుకుంటూ, అంతేకాకుండా ఆ పక్కన ఉన్న అనేక దేశాలని ఆక్రమించుకుంటూ అతిపెద్ద తురుష్క సామ్రాజ్యంగా ఏర్పాటు కావడం జరిగింది. ఇందులో భాగంగానే క్రీస్తకము 1451వ సంవత్సరంలో ఈ యొక్క సౌదీ అరేబియా యొక్క సామ్రాజ్య స్థాపకుడైన రెండవ మహమ్మద్ స్థాపించిన రాజ్యాన్ని అటోమన్ సామ్రాజ్యం అని పిలవడం జరుగుతుంది. ఈ యొక్క అటోమన్ సామ్రాజ్యం యొక్క పాలకుడైన రెండవ మహమ్మద్ 1453లో కాన్స్టాంటినోపుల్పై దాడి చేయడం జరిగింది. ఇతను దాదాపు 1,50,000 మంది సైన్యంతో కాన్స్టాంటినోపుల్ని ముట్టడించడం జరిగింది. ఈ కాన్స్టాంటినోపుల్ రక్షణకు కేవలం 8,000 లోపు సైన్యం తయారుగా అడ్డుకోవడానికి రక్షణగా ఉండడం జరిగింది. వారిలో సగం మంది గ్రీకులు కాగా మిగతా సగం పోప్ పంపిన వెనిస్, జెనీవా నగరాల నుంచి క్రైస్తవ మత రక్షణ కోసం వచ్చినవారు. క్రైస్తవ సైనికులు అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించి 2 నెలల పాటు ఈ యొక్క రెండవ మహమ్మద్ని ఎదిరించడం జరిగింది. ఈ రెండవ మహమ్మద్ పరిపాలిస్తున్న అటోమన్ సామ్రాజ్యము పూర్తిగా ముస్లిం సామ్రాజ్యాన్ని ప్రాతినిధ్యం వహిస్తే, పవిత్ర రోమన్ సామ్రాజ్యం మాత్రము తూర్పు ఐరోపాలో ఉన్న క్రైస్తవ ప్రజలకి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. అందుకే ఇది 2 మతాల మధ్య గొడవగా ప్రారంభం అనేది కావడం జరిగింది. చివరికి చాలామంది క్రైస్తవ సైనికులు ఈ యొక్క రెండవ మహమ్మద్ చేతిలో మరణించి ఆ యొక్క చక్రవర్తి అయిన పవిత్ర రోమన్ చక్రవర్తి అయిన 9వ కాన్స్టాంటైన్ కూడా ఈ యుద్ధ రంగంలోనే చంపివేయడం జరిగింది. ఈ యొక్క కాన్స్టాంటినోపుల్ నగరం అనేది రెండవ మహమ్మద్ ఆక్రమించుకొని ఐరోపాకి మరియు ఆసియా ఖండానికి
మా భూమార్గంగా ఉన్న రహదారిని అతడు మూసివేయడం జరిగింది. ఇది సాంస్కృతిక పునర్జీవనం ప్రారంభం కావడానికి ఒక ముఖ్యమైన కారణంగా కనిపిస్తుంది. వాటిలో మొదటి కారణంగా కనిపిస్తుంది. మరి ఈ కాన్స్టాంటినోపుల్ నగరాన్ని ఆక్రమించడం వల్ల వచ్చిన రిజల్ట్స్ ఏంది అని అంటే, దాని యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, కాన్స్టాంటినోపుల్ నగరాన్ని ఆక్రమించడం వల్ల ఈ పవిత్ర రోమన్ సామ్రాజ్యంలో ఉన్న అనేక మంది కవులు, పండితులు, శాస్త్రవేత్తలు తమ దగ్గర ఉన్న ప్రాచీన గొప్ప గ్రీకు గ్రంథాలను తమతో పాటు ఇక్కడ నుండి కాన్స్టాంటినోపుల్ నగరాన్ని వదిలిపెట్టి పశ్చిమ ఐరోపా వైపుకి వలస వెళ్ళడం జరిగింది. వీళ్ళు పశ్చిమ ఐరోపాకి వలస వెళ్ళి ఇటలీ దేశంలోని ఫ్లారెన్స్ నగరంలో అనేక విద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు స్థాపించి ప్రాచీన గ్రీకు గ్రంథాల యొక్క సాహిత్యం యొక్క ఆ లోపల ఉన్న శాస్త్ర సాంకేతికతను వివరించడం జరిగింది. ముఖ్యంగా వీరు గ్రీకు తత్వవేత్త అయిన ప్లేటో యొక్క గ్రంథాలను మరియు సోక్రటీస్ కానీ అరిస్టాటిల్ యొక్క గొప్ప గొప్ప రచనలను అక్కడ ఉన్న విద్యార్థులకి బోధించడం జరిగింది. ఇది మొదటి కారణము. రెండవది భూస్వామ్య వ్యవస్థ పతనము. ఈ రెండవ కారణము క్రీస్తు 14వ శతాబ్దం నాటికి భూస్వామ్య వ్యవస్థ పతనం కావడం ప్రారంభమైంది. రాజ్యంలో చర్చి అధికారులు కూడా క్రమంగా తగ్గిపోయి అది ప్రాధాన్యతను కోల్పోసాగింది. యుద్ధాల వల్ల ఐరోపా ఆర్థిక వ్యవస్థ అనేక బాధలకు లోనైంది. ఉత్తర ఇటలీ నగర రాజ్యాల ఆవిర్భావంతో వ్యాపారం, వాణిజ్యం వృద్ధి చెంది ఒక ఉన్నత వర్గం ఆవిర్భావానికి కారణమైంది. మూడవ కారణము మత యుద్ధాలు. క్రీస్తు 11వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు క్రైస్తవులు ముస్లింల మధ్య పవిత్ర స్థలాల కోసము మత యుద్ధాలు జరిగాయి. వీటికి క్రూసేడ్లని పేరు. ముస్లింల ఆధ్వర్యంలో ఉన్న పాలస్తీనా, జెరూసలేం, బెత్లెహేం ప్రాంతాలను ఆక్రమించుకునేందుకు క్రైస్తవులు ప్రయత్నించారు. మత యుద్ధాలు అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయినప్పటికీ మధ్యయుగ ఐరోపా నూతన జీవితాన్ని ప్రారంభించి తమ కంటే ఉన్నత సంస్కృతి కలిగిన అరబ్ దేశాలతో సంబంధాలను ఏర్పరచుకుంది. ఈ సంబంధాలు పరోక్షంగా పునర్జీవన పుట్టుకకు దోహదం చేశాయి. ముఖ్యంగా ఐరోపా వారు టర్కీ, బైజాంటైన్ సామ్రాజ్యాలతో వ్యాపార సంబంధాలను ఏర్పాటు చేసుకొని పట్టు, చెరకు, సుగంధ ద్రవ్యాలు, నూతన మొక్కలు, పండ్లు, పత్తి, మందులు, విలువైన ఖనిజాలు, గ్లాసు వ్యాపారాలను సాగించారు. వీటిని జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ దేశాల మార్కెట్లలో అమ్మడం ప్రారంభించారు. దీనివల్ల అరబ్ దేశాలకి మరియు ఈ యొక్క పశ్చిమ ఐరోపా దేశాలకు మధ్య సాంస్కృతిక సంబంధాలు అనేవి ఏర్పడడం వల్ల ఇక్కడ ఉన్న నాలెడ్జ్ ఏదైతే ఉందో దాంట్లో సంఖ్యా విధానం ఒకటి, ఆల్జీబ్రా, దిక్సూచి, కాగితం తయారు చేయడము, ఆ తర్వాత శాస్త్ర ప్రయోగాలకు సంబంధించిన జ్ఞానము ఐరోపాకి తరలి వెళ్ళడం జరిగింది. ఇది ఇంకొక రీజను. తర్వాత ఇక్కడ ఆర్థిక పురోభివృద్ధి. ఇటలీలో ఇంకొక రీజన్గా మనకి ఇటలీలో ప్రారంభమైన ఆర్థిక పురోభివృద్ధి. ఇటలీలో ప్రారంభమైన పునర్జీవనం వల్ల ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి జరిగింది. వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ స్థానంలో అత్యంత ప్రయోజనకరమైన ఆర్థిక వ్యవస్థ ఆవిర్భవించింది. ఇది ఇటలీ దేశంలోని సాంఘిక, రాజకీయ, ఆర్థిక వ్యవస్థలను అత్యంత ప్రభావితం చేసింది. ఫ్లారెన్స్కి చెందిన ఆర్థిక చరిత్రకారుడు ఆర్మాండో సఫ్రీ ఇటలీ నగరాల సంపదకు కారణాలను వివరిస్తూ వ్యాపారులు మధ్యధరా సముద్ర తీర ప్రాంతాన్ని తమ ఆక్రమణ కింద ఉంచుకోవడం కారణంగా పేర్కొన్నాడు. వాణిజ్య వ్యవస్థ వల్ల ఆర్థిక సంపద వృద్ధి చెంది ఆ సంపద ఎక్కువ విశ్రాంతిని కలిగించడము, అది కళలు, సంస్కృతి, సాహిత్య రంగాలపైన ప్రభావాన్ని కనబరిచింది. విశ్రాంతి సమయాన్ని సాహిత్య, కళా రంగాల అభివృద్ధి కోసం వినియోగించారు. మధ్యయుగం నాటి వ్యవసాయక సమాజం ప్రాథమిక విద్య మాత్రమే చాలునని, అందువల్ల సమాజానికి అవసరమైన ప్రాథమిక లక్ష్యాలను చేరుకోవచ్చని భావించేవారు. ఆ తర్వాత ఇంకొక రీజన్గా మనకి మేధావుల పాత్ర కనిపిస్తుంది. ఈ యొక్క దేశంలో అత్యధిక మంది మేధావులు ఉండడం అనేది చరిత్రలో అతి అరుదుగా కనిపించే అంశము.
పునర్జీవన కాలంలో ఇటలీలో బహుముఖ కోవిదులైన మేధావులు జన్మించి సాహిత్య కళారంగాలకు సేవ చేశారు. మాకియావెల్లి, లొరెంజో వల్లా, ఎరాస్మస్, మైకెలాంజిలో, లియనార్డో డావిన్సీ వంటి వారు చరిత్రలో ఘనతకెక్కారు. వీరందరూ కూడా మానవతావాదం చేత ప్రభావితమయ్యారు. ఇంకొక కారణము నూతన విద్యా విధానము, సంస్కృతి. మానవతావాదంచే ప్రభావితమైన ఇటలీ నగరాలు నూతన విద్యా విధానానికి రూపకల్పన చేశాయి. ఇటలీలోని యువకులు ప్రధానంగా ధనవంత కుటుంబాలకు చెందినవారు. మధ్యయుగ విద్యా విధానాన్ని వ్యతిరేకించారు. మధ్యయుగ విద్య కేవలము మతబోధకులను తయారు చేసేది మాత్రమని భావించారు. ముఖ్యంగా తర్కశాస్త్రము యువకులలో అత్యంత ఆసక్తిని కలిగించింది. సాంప్రదాయిక విద్య స్థానంలో మానవత విద్య ఇటలీ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశపెట్టారు. ఉత్తర ఐరోపాలోని విశ్వవిద్యాలయాలైన ప్యారిస్, కెరంగో, ఎడన్బర్గ్, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జి, నేపుల్స్, పాడువా మరియు సలమంకాలో ప్రారంభమైన నూతన విద్యా విధానాన్ని రూపొందించాయి. ఈ విద్యా విధానము ఉత్తమ పౌరుల తయారీకి, ఉన్నతమైన సాంఘిక వ్యవస్థ ఏర్పాటుకు దోహదం చేసింది. తర్వాత ఇంకొక కారణము రోజర్ బేకాన్ అనే ఒక శాస్త్రవేత్త గురించి తెలుసుకుందాము. క్రీస్తు శకము 11వ శతాబ్దము ప్రథమార్ధ భాగంలో ఐరోపాలో తాత్విక చర్చలు తిరిగి ప్రారంభమై విశ్వవిద్యాలయాల్లో వృద్ధి చెందాయి. మధ్యయుగం నాటి మేధావులను గురించి మరోసారి శాస్త్రీయంగా ఆలోచించడము, చర్చించడము, ప్రశ్నించడము ప్రారంభమైంది. ముఖ్యంగా ఆక్స్ఫర్డ్కు చెందిన రోజర్ బేకాన్ ఆధునిక ప్రయోగశాస్త్రాభివృద్ధికి రూపకర్తగా పేరు పొందారు. ప్రజలలో ఉన్న అపనమ్మకాలు, మూఢనమ్మకాలు, అజ్ఞానాన్ని గమనించి వారిలో తమ రచనల ద్వారా చీకటిని తొలగించి వెలుగులు నింపేందుకు కృషి చేశాడు. బేకాన్ విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు ప్రయోగం చాలా అవసరమని భావించాడు. అందుకే రోజర్ కూడా అరిస్టాటిల్ను సైతం వ్యతిరేకిస్తూ అనేక రచనలను చేశాడు. ప్రజలను అధికారాలను, అపనమ్మకాలను బంధించి వేయండి, నూతన ప్రపంచం వైపు చూడండి అని పిలుపునిచ్చాడు. అజ్ఞానాన్ని వదిలివేయమని పిలుపునిచ్చాడు. అజ్ఞానానికి మూల కారణమైన అధికారానికి బద్దులు కావడం, సంప్రదాయం ప్రశ్నించకపోవడం వంటి వాటిని త్యజించినప్పుడే నూతన ప్రపంచం వైపు వెళ్ళగలమని పేర్కోవడం జరిగింది. ఇది మనకి సాంస్కృతిక పునర్జీవనం అనేది ప్రారంభం కావడానికి కారణాలుగా కనిపిస్తుంది. మిగతాది తర్వాత లెసన్లో తెలుసుకుందాము.